హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లీ శ్రావణి సురేష్ ఛానల్ అండి. అలాగే ఇవాళ మన రెసిపీ ఏంటంటే కాకరకాయ ఫ్రై అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చేదు అనేది ఉండదు. నేను చెప్పినట్టు చేయండి ఒకసారి. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేసేసండి. ఇక్కడ వచ్చేసి ఒక పావు కేజీ కంటే కొద్దిగా ఎక్కువగా అయితే కాకరకాయలు తీసుకున్నాను. ఇట్లాగా రౌండ్ షేప్లో చిన్న చిన్న ముక్కల లెక్కన నేను చూపిస్తున్నాను చూడండి. అక్కడ మీకు వీడియోలో అంత పలుచగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఈ కాకరకాయ ఫ్రైలోకి కావాల్సింది కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి కోసం అయితే నేను మళ్ళీ మీకు డీటెయిల్గా చెప్తాను అందులో నేను ఏమేమి వాడినాను అనేసి. ఇప్పుడైతే ఇట్లా కాకరకాయలంతా ముక్కల లెక్కన కట్ చేసేసుకొని ఒక పాత్రలోకి అయితే తీసేసుకునేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేసి నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడండి, ఇక్కడ ప్రాసెస్లోకి వచ్చేసినట్లయితే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, చాలా అంటే చాలా కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అట్లా బాగా తిప్పేసుకొని ఒక 5 మినిట్స్ పాటు రెస్ట్ వదిలేసేయండి. అలాగే 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే తీసుకున్నాను నేను. మళ్ళీ ఈ ఆయిల్ వేరే కూరలకు కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, చేదేమనిపించదు మీకు. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా కాకరకాయల నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది. అట్లా నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్లు అట్లా బాగా చేతితో పిండేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే అండి. అట్లా పిండేసుకోవడం వల్ల ఏంటంటే ఆ కాకరకాయలు ఉన్న చేదంతా పోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఇట్లా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అట్లా సింగిల్ హ్యాండ్తో కాకుండా డబుల్ హ్యాండ్తో బాగా ప్రెస్ చేసి కాకరకాయలు ఉన్న వాటర్ అంతా తీసేసుకునేయండి. చూడండి, అక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా, అట్లంతా వాటర్ అంతా సపరేట్ చేసుకునేసి ఇట్లా ఆయిల్లో మరీ ఎక్కువ ఆయిల్ తీసేసుకోండి. చాలా కొద్దిగా జస్ట్ కొద్దిగా ఆయిల్ తీసేసుకొని కలుపుతూ ఒక 5 మినిట్స్ పాటు అట్లా బాగా ఫ్రై చేసేసుకోండి. డీప్ ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి, నేను మధ్య మధ్యలో తిప్పుతూ చూస్తూ ఉన్నాను. మీరు కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ తిప్పుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి పొడి అయితే రెడీ చేసి పెట్టేసుకుంది. ఇక్కడ నేను పొడికి ఏమేమి వేసుకున్నానంటే కొద్దిగా ఎండు కొబ్బరి, అలాగే కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా తెల్లగడ్డ, కొద్దిగా సాల్ట్, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి పెట్టేసుకోనండి. అలాగే ఇక్కడ కాకరకాయ వచ్చేసి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. మీకు నేను చూపిస్తున్నాను కదా, ఫ్రై అయిపోయింది అంతా సపరేట్ చేసుకునేసి లాస్ట్లో కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ పెట్టుకోండి. అదే తాలింపుకి సరిపోతుంది. ఆల్రెడీ కాకరకాయలు ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు ఎక్స్ట్రా ఏమీ ఆయిల్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముండదు. అదే కడాయిలో కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒక 1 మినిట్ పాటు అట్లా ఫ్రై చేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ కూడా ఒక 2 మినిట్స్ పాటు అట్లా కరివేపాకు ఆవాలు ఒక 2 మినిట్స్ పాటు అట్లా తిప్పేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లీ శ్రావణి సురేష్ ఛానల్ అండి. ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్రై అయిపోయింది. ఇంకా పొడి అయితే యాడ్ చేసేసుకోవడమే. పొడి చూడండి, పొడి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి పొడి ఇది, ఇంకా ఎక్కువ ఉన్నా కూడా స్టోర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఏం పాడవ్వదు. ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసేసుకొని ఒక 1 మినిట్ పాటు అట్లా తిప్పేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను ఇది వచ్చేసి పప్పు కాంబినేషన్ కోసం అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేసి కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫైనల్గా కాకరకాయ ఫ్రై అయితే రెడీ. ఇంతవరకు మన వీడియో చూసి సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.